శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం నమో వెంకటేశాయ. అదే చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం. అదే చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం. అదే చూడరే మోహన రూపం వెలయగు 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం. వలచిన నంద వ్రజము గొల్లెతల వలచిన నంద వ్రజము గొల్లెతల కులుకు చూపులకు గురియగు రూపం. అదే చూడరే మోహన రూపం. ఇందిరావని తనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం. ఇందిరావని తనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం. కందువ భూసతి కౌగిటి సొంపుల కందువ భూసతి కౌగిటి సొంపుల విందులు మరిగిన వేడుక రూపం. అదే చూడరే మోహన రూపం. త్రిపుర సతులు బోధించి రమించిన అపురూపపు మోహన రూపం. త్రిపుర సతులు బోధించి రమించిన అపురూపపు మోహన రూపం. కపురుల శ్రీ వెంకటపతి అయిల కపురుల శ్రీ వెంకటపతి అయిల ఉపమించగరాని ఉన్నత రూపం. అదే చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం. అదే చూడరే మోహన రూపం. ఓం నమో వెంకటేశాయ. అది చూడరే మోహన రూపం అనే సంకీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు ముగ్ధ మనోహరమైన స్వామివారి రూపాన్ని మనకు వర్ణన చేస్తున్నారు. స్వామివారి యొక్క రూపాన్ని చూసి 16,000 మంది సతులు, అలాగే నందవ్రజంలోని వారందరూ అనగా వయస్సుతో నిమిత్తం లేకుండా వివాహం అయిన స్త్రీలు, వివాహం కాని స్త్రీలు కూడా స్వామివారిని చూసి మోహించారట. అంటే ఏ అందాన్ని చూసిన తరువాత ఇక మరి వేరే అందమేది గొప్పగా అనిపించదో అదే స్వామివారి యొక్క మోహన రూపం. ఆ మోహన రూపాన్ని కేవలం క్షణమాత్రం మనం తిరుమలలో దర్శనం చేసుకుంటూ ఆనంద పరవశులమై స్వామివారి దర్శనం మాకు బాగా అయింది అని చెబుతాం. అటువంటి మోహన రూపాన్ని కలిగిన స్వామి హృదయంలో లక్ష్మీదేవిని కొలువుగా ఉంచుకొని తాను మాత్రం భూదేవి హృదయంలో కొలువై ఇరువురు భాములను అనగా లక్ష్మిని తన హృదయంలో ఉంచుకొని భూదేవి హృదయంలో తాను కొలువై విందులు ఆరగిస్తాడయ్యా. అవి ఏ విందులు అంటే భక్తితో ఎవరైతే స్వామివారికి ఏది సమర్పణ చేసినా దాన్ని పరమానందంతో స్వీకరించి మనకు ఆనంద నిలయవాసుడిగా దర్శనమిస్తున్నాడు అని ఆనంద నిలయవాడ గోవింద గోవింద అని అన్నమాచార్యుల వారు మనందరిచే గోవిందనామాన్ని ఆనంద నిలయ శ్రీనివాసుని దర్శనం చేయిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.